షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కార్తీక పౌర్ణమి, ఈసారి కార్తీక పౌర్ణమి ఏ రోజు వస్తుంది అండ్ ఎస్పెషల్లీ ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? చాలా మంది కూడా కార్తీక పౌర్ణమి రోజు కథ కనుక మనం వింటే చాలా ప్రయోజనాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇంతకీ ఆ కథ ఏంటి? మనకి ఆ కథ విన్నా చదివినా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? తప్పకుండా అమ్మా. నవంబర్ 5వ తారీఖు బుధవారము అశ్విని నక్షత్రంలో కార్తీక పౌర్ణమి అనేటువంటిది ఈ సంవత్సరం రాబోతుందండి. కార్తీక మాసము మాసానాం మాసరాజోయ కార్తీకో శివప్రీతిక. అంటే మాసాల్లో కల్లా మహారాజు ఎవరు అంటే కార్తీక మాసము శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. శివుడికి మాత్రమే కాదండి, కేశవుడు అంటే విష్ణుమూర్తికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసమే కార్తీక మాసము. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటిది చెప్పబడి ఉందండి. వైశాఖ మాసం తీసుకుంటే దాన ధర్మాలు, అందుకే చూడండి వేసవి కాలం వైశాఖ మాసం వస్తే చలివేంద్రాలు ఎక్కువగా పెడుతూ ఉంటారు, మజ్జిగ దానంగా ఇస్తూ ఉంటారు, చాలా చూస్తూ ఉంటాం. కార్తీక మాసంలో దీపము వెలిగించడం వల్ల పంచభూతములు అనేటువంటివి మన ఆధీనంలోకి వస్తాయి. దీపం వెలిగించడం వల్ల నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతోంది. మేజర్గా చెప్పాలి అంటే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవడం కానీ, శివుడికి అభిషేకం చేయడం కానీ, శివనామస్మరణ చేయడం కానీ, భక్తితో మనస వాచ కర్మణ స్వామివారికి లేదా శివుడి కోసమో విష్ణుమూర్తి కోసమో ఉపవాసం ఉండి జాగరణ కానీ సేవ కానీ ఏదైనా చేసినా సరే కోటి జన్మల పాపాలన్నీ కూడా పోతాయండి. అంటే స్వామివారు ఏం చేస్తారంటే మనం చేసుకున్నటువంటి కర్మలకి ప్రాయశ్చిత్తంగా అనేక రకాలైనటువంటి పూజలు ఉంటాయి, హోమాలు ఉంటాయి. మనం అనుకున్నటువంటి ఆ జాతక దోషాలని తొలగించుకోవడం కోసం ఎన్నో చేస్తూ ఉంటాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథి నాడు కనుక నువ్వు ఇలా చేసినట్లయితే నన్ను నమ్మి ఈ తిథి నాడు ఈ దీపం వెలిగిస్తే కోటి జన్మల పాపం పోతుంది అంటే ఎవరైనా నమ్ముతారండి జనరల్గా. కానీ అది స్వామివారు చెప్పారు, కార్తీక పురాణంలో ఉంది. నేను ఆ దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆ విష్ణుమూర్తిని నమ్ముతున్నాను, ఆ శివుణ్ణి నమ్ముతున్నాను, ఆ దీపం వెలిగిస్తే నా పాపం ఆయన పోగొడతాడనేటువంటి నమ్మకంతో మీరు వెలిగిస్తే కోటి జన్మలు కాదండి 10 కోట్ల జన్మల పాపాలు కూడా పోతాయి. ఆ నమ్మకము ఇంకా దానికి ఏది అంతులేదు. ఆ నమ్మకం పెట్టగలిగితే చాలు, ఖచ్చితంగా పోతాయండి. ఆ దీపము కానీ, దీపదానము కానీ, సాలగ్రామ దానము కానీ, స్వయం పాక దానము కానీ, అన్నదానము కానీ, అభిషేకం కానీ, జపము కానీ ఏదైనా సరే ఆ రోజున కార్తీక పౌర్ణమి నాడు చేశారంటే ఇది ఇహపర సాధనలకి రెండిటికి కూడా పనికొస్తుందమ్మా. అంటే మనం బ్రతికున్నంత కాలము సుఖమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి జీవితాన్ని చూస్తాం. చనిపోయిన తర్వాత కైలాస ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ కార్తీక మాసంలో కార్తీక పురాణం యొక్క విశిష్టత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే కార్తీక పురాణ కథని విన్నా, చదివినా, లేకపోతే అర్థం చేసుకుని దాన్ని జీవితానికి అవలంబించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు ముక్తులవుతారు, ధన్యులవుతారని శాస్త్రం చెబుతోంది. ధన్యులు అవ్వడం అంటే ఏంటి అంటే అనుకున్నది సిద్ధించడం, శివానుగ్రహం కలగడం. జీవితంలో నీకు 100 కోట్ల రూపాయలు కావాలా, లేకపోతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కావాలా అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారండి? సంపూర్ణమైన ఆరోగ్యాన్నే చూస్ చేసుకుంటారా? ఆ ఆరోగ్యము అనేటువంటిది మనం ఈ శరీరంలో మనకి కళ్ళు చేతులు అన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయంటే కారణం కర్మ. ఆ కర్మని నడిపించేటువంటిది భగవంతుడు. ప్రతి ఒక్కటి కూడా ఈ నిమిషం నాకు ఎలాంటి చెడు కర్మ, ఎలాంటి చెడు ఆలోచన నా మనసులో పుట్టకూడదు, ఎలాంటి చెడు కర్మ నేను చేయకూడదు అనుకున్నానంటే భగవత్ అనుగ్రహం కావాలి. మంచి ఏమిటి, చెడేమిటి, సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, విచక్షణ ఏమిటి, నిగ్రహం ఏమిటి, ప్రతిదీ తెలియాలన్నా కార్తీక పురాణం లాంటి కథలు మనకి కావాలి. సో అలాంటి కథని ఈరోజు మీ అందరి కోసము కార్తీక పురాణంలో 15వ అధ్యాయాన్ని, కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను తెలిపేటువంటిది, దీపం యొక్క విలువని తెలిపేటువంటిది మీకు వేళ వినిపిస్తాను. కార్తీక పురాణము 15వ అధ్యాయం అండి. దీప ప్రజ్వలనము చే అంటే దీపాన్ని వెలిగించడం వల్ల ఎలుక పూర్వజన్మ స్మృతితో అంటే పూర్వజన్మ యొక్క జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి నరరూపమును పొందుట అంటే మానవ జీవితాన్ని, మానవ రూపాన్ని పొందిందట. అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక అంటే ఈ వశిష్ఠ మహర్షి అనేటువంటి ఆయన కార్తీక పురాణాన్ని జనక మహారాజుకి వివరిస్తూ ఉన్నారు. ఆ యొక్క సంభాషణ రూపంలో జరిగేటువంటిదే పురాణ గాథంతా కూడా అమ్మ. జనక కార్తీక మహత్యమును గురించి ఎంత వివరించినను పూర్తి కానే రాదు, కానీ మరి ఒక ఇతిహాసము తెలియజెప్పెదను. ఇంకొకటి కూడా చెప్తాను విను నాయన, సావధానుడవై ఆలకింపమని ఇట్లు చెప్పసాగెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు, అసలు వీటిలో ఏదీ కూడా
కనీసం ఎవరైనా చెప్పి చెయ్యినైనా నీకు ఇహపర సాధన ఉంటుంది అని చెప్పినా సరే మూర్ఖంగా చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు. అంటే కాలసూత్రం అనేటువంటి నరకంలో పడి ఇబ్బంది పడతారట. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. అక్షయం అంటే అన్లిమిటెడ్ అండి. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానము ఎక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల ఎందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపమునుంచవలెను. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణునిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించను. కనీసం దీపం పెట్టడానికి కూడా మాకు స్తోమత లేదండి, కానీ చేయాలనేటువంటి ఆ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఆరిపోయేటువంటి దీపాన్ని, ఆ ఒత్తిని కూడా కనీసం పైకి లేపగలిగితే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయటండి. అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారిట్లో చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మ నష్టుడైన దయార్థ హృదయుడు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయమును వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమునకు శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తలు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుతూ నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము అంటే ఎలుక ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయినటువంటి వత్తిని తెలవనసిందేనని అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపము వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురనిచ్చెను. అది కార్తీక మాస మగుట వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి నీవెవ్వడవు, ఎందుకిట్లు నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా, ఆర్యా నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయమునకు ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోటకరిచి పక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుటయే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తితిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినదో దాని గల కారణమేమిటో విశదీకరింపమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిదే సర్వము తెలుసుకుని, ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడని పిలిచెడివారు, నీవు జైన మత వంశానికి చెందినవాడవు, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశాపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసములన నిషిద్ధాన్నము తినుచు మంచివారను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడే ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములు కడచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనము నీవు అనుభవింపక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుతివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతవి, దాని వలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించను. ఇది వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్పినటువంటి కార్తీక పురాణంలో 15వ అధ్యాయం యొక్క విశిష్టత అండి. అంటే కేవలము కార్తీక మాసంలో పౌర్ణమి తిథి నాడు దీపము వెలిగించినంత మాత్రం చేత ఎలుకకి అలాంటి పూర్వజన్మ ఎత్తేయాల్సినటువంటి అవకాశం వచ్చిందండి. మనము మన పూర్వజన్మలో గతంలో ఎన్నో చేసినటువంటి కర్మలు, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలిసి కానీ తెలియక కానీ మన నోటితో కానీ కళ్ళతో కానీ చెవులతో కానీ చేతలతో కానీ మాటలతో కానీ చైతన్యంతో బుద్ధిపూర్వకంగా ఎవరికో ఒక సలహా ఇస్తాం, అది ఎవరికో హాని కలిగించవచ్చుగాక, మనకి తెలియదు. అలాంటి విషయాలన్నీ కూడా మనం భగవంతుని శరణు వేడుతూ నేను చేసినటువంటి పాపాలు ఏదైనా ఉంటే కనుక నా ఈ శరణార్థిని అంటే నన్ను నీవు తప్ప ఎవరు రక్షించలేరు కాబట్టి ఈ పాపాలన్నీ కూడా హరింపచేయమని కోరుతూ ఆ దీపాన్ని వెలిగించడం వల్ల కార్తీక పురాణంలో చెప్పిన విధంగా, కార్తీక మహత్యము చెప్పినటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహ పాత్రులు ఖచ్చితంగా అవుతారండి. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.